ప్రతిరోజు శ్రేష్టమైనటువంటి విషయాలు మీరు నేర్చుకుంటూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా ఆత్మీయ జీవితంలో బలాన్ని, శక్తిని కలుగజేసి మిమ్మల్ని ప్రభు యొక్క రాకడలో నిందారహితంగా నిలబెట్టేవి. కనుక ఆసక్తితో ఈ వాక్య సందేశాలు విని మీ హృదయాలు బలపరుచుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడుదురుగాక. ఈరోజు చాలా ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీరు నేర్చుకోబోతూ ఉన్నారు. మనిషి యొక్క జీవితంలో బలహీనతలు చాలా ఉంటాయి, అలాగే గురిగమ్యాలు కూడా చాలా ఉంటాయి. ఒక మనిషి తన మనసులో ఈ రీతిగా అనుకుంటున్నాడు, నేను ఏ విధంగానైనా ఈ కొండను ఎక్కాలి అనుకుంటున్నాడు. అయితే అతడు ఎక్కడం మొదలుపెట్టిన తరువాత కొద్ది కాలం ఎక్కి మరలా నేను ఇంకా ఆ పైకి వెళ్ళలేను అనుకుంటున్నాడు. మొదటేమో కొండ చివరికి వెళ్ళాలనుకున్నాడు, ఇప్పుడేమో కొంచెం దూరం వెళ్ళి వెళ్ళలేకపోతున్నాడు. అయితే తనకంటే తన తర్వాత వచ్చిన వాళ్ళు ఆ కొండపైకి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఇతడు లోపల ఏదో జరిగింది. ఏం జరుగుంటుంది? వాళ్ళు వెళ్ళడానికి ఇతడు వెళ్ళలేకపోవడానికి కారణాన్ని గమనించినప్పుడు పట్టుదల ఉన్న వాళ్ళు సాధించకుండా ఉండలేరు. మనిషి యొక్క జీవితంలో పట్టుదల చాలా ప్రాముఖ్యమైంది. కొన్నిసార్లు కొందరు కొన్ని విధాలుగా చెప్తారు. మొండి పట్టు అంటారు, ఉడుము పట్టు అంటారు. ఇక పట్టు పడితే ఇక ఎవ్వరి మాట వినిపించుకోరు. అయితే ఈ పట్టుదలలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి మూర్ఖత్వం ఉంది, రెండోది పట్టుదల ఉంది. మనం మూర్ఖులంగా ఉండకూడదు, పట్టుదల కలిగినటువంటి వాళ్ళంగా ఉండాలి. పట్టుదల ఉన్నప్పుడు ఏదైనా ఒక పని మనం ప్రారంభించినప్పుడు ఆరంభంలో ఏ ఆటంకాలు రావు. మనము ముందుకు కొనసాగుతున్నప్పుడు చాలా ఆటంకాలు వచ్చి మనల్ని అభ్యంతరం పెట్టి ముందుకు వెళ్ళనివ్వు. మీకు ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ లైట్లన్నిటికీ ఒక మూలకారకుడు ఒక అతను ఉన్నాడు. అతని పేరు థామస్ ఆల్వా ఎడిసన్. ఇతను వందల సార్లు ప్రయత్నం చేస్తూ ఉన్నాడంట. ఏంటంటే చీకట్లో ఉన్న ప్రజలు వెలుగును చూడాలి, వెలుగు కలగాలి అని ఒక బల్బును కనిపెట్టడానికి సుమారుగా 1000 సార్లు ప్రయత్నం చేశారంట. అయితే చాలామంది మధ్యలో హేళన చేశారంట. నీ వల్ల కాదు, నువ్వు ఇలాగే మాటలు చెప్తావు, నీకు చేత కాదని హేళన చేశారంట. కొందరు నిరుత్సాహపరిచారంట. అయితే అతడు లోపల ఒక విశ్వాసం ఉంది, నేను ఎలాగైనా దీన్ని సాధిస్తానని పట్టుదలతో సాధించాడు. చివరకు అతను ఒక మంచి బల్బును కనుగొన్నాడు. పట్టుదల ఉన్నప్పుడు సాధించలేదంటూ ఏదీ లేదు. మనము చాలా విషయాల్లో పట్టుదల పడతాం, పనికిరాని విషయాల్లో కాదు ఉండాల్సింది పట్టుదల. పనికొచ్చేటువంటి విషయాల్లో పట్టుదల ఉండాలి. దేవుని పిల్లలు మరి ప్రాముఖ్యంగా పట్టుదల కలిగి జీవించాలి. పట్టుదల అంటే ఆ పట్టుదలలో ఏముంటుంది అంటే ఓర్పు ఉంటుంది. ఏముంటుంది? ఓర్పు ఉంటుంది. ఆ పట్టుదల కలిగిన వ్యక్తులకి సహనం ఉంటుంది. సహనము, ఓర్పు ఎవరినైతే ఉంటాయో వారి లోపల ఉండే పట్టుదల సామాన్యమైనది కాదు. పట్టుదల నాకుంది అని చెప్పుకోవడం కాదు, నేను పట్టుదల పడితే అని అంటే కాదు, చేసి చూపించాలి. కొంతమంది రకరకాలైన పట్టుదల బట్టి ఉంటారు. ఒక ఆయన ఈ రీతిగా మాట్లాడాడు, పాస్టర్ గారు యేసు ప్రభు వారిలాగా నేను ఉపవాసం ఉంటా. ఎలాగంట? యేసు ప్రభు వారిలాగా నేను ఉపవాసం ఉంటా, మోషే గారిలాగా నేను ఉపవాసం ఉంటా అన్నాడు. నేనన్నా, నీకు అంత బాధ ఏం వచ్చిందన్నా? ఎందుకోనండి, దేవుడి దగ్గర చేయాలనిపిస్తుంది అని అన్నాడు. నేను మరలా అన్నా, దేవుడు నీతో చెప్పాడా అన్నా. చెప్పలేదండి, 40 రోజులు శ్రమలు తినాలి కదా, నేను కూడా ఎలాగుందాం అనుకుంటున్నా. ఎలాగా? యేసు ప్రభు వారు ఉన్నట్టుగా నేను కూడా ఉందాం అనుకుంటున్నా అని అన్నాడు. యేసు ప్రభు వారు ఎలాగున్నారు తెలుసా అని అడిగా. ఉన్నారు కదండి 40 రోజులు తినకుండా త్రాక్కుండా, మరి నువ్వు కూడా అలాగుంటావా అన్న. అలా కాదండి, నేను నీళ్ళు తాగుంటా అన్నాడు. ఏంటిది? నీళ్లు తాగుంటే తూచి నువ్వు యేసు ప్రభు ఉన్నట్టు కాదు. చేయొచ్చు అంటారా? సాధ్యమేనా? యేసు ప్రభు వారు చేసిన ఉపవాసాన్ని మరలా అపోస్తులు ఎవరైనా చేశారా? ఎప్పుడైనా చేశారంటే ఎప్పటికీ చేయలేదు. అది సాధ్యం కాదు. పాత నిబంధన గ్రంథములో 40 దినాలు ఉపవాసం చేసింది మోషే.
రెండవదిగా క్రొత్త నిబంధనలో 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. తరువాత ఎవ్వరు కూడా చేయలేదు. 40 దినాలు మరలా ఉపవాసం ఉండి, తరచుగా ఉపవాసాలు జాగరణలతో ఉన్నామని చెప్పారు, కానీ మరలా తర్వాత ఎవరు 40 దినాలు ఉపవాసం చేయలే. ఒకవేళ మూర్ఖత్వంతో పోయి 40 దినాలు నేను ఏమి తాగను ఏమి తిన్నాను అంటే ఎన్నో రోజుకి తీసుకెళ్ళిపోవచ్చు అతనికి హాస్పిటల్కి. అలాగే యేసుప్రభు వారు ఎవ్వరి మీద భారం పెట్టల. మనము భరించవలసిన వాటన్నిటిని యేసుప్రభు వారు ఏం చేశాడు? భరించాడు. ఒకవేళ మొండితనంగా యేసుప్రభు వారు చేశాడు, నేను చేస్తానని పోతే 3వ రోజుకి కొంత వీక్ అయిపోతా, 4వ రోజుకి 5వ రోజుకి హాస్పిటల్లో తీసుకెళ్ళి పెట్టాలి. మరి చాలామంది పాస్టర్ గారు చెప్తున్నారు కదండి 40 రోజులు ఉపవాసం ఉన్నామని అంటే, వాళ్ళు యేసుప్రభు లాగా ఏమి చేయట్లా, కనపడకుండా ఉంటున్నారేమో కానీ అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎవరైనా ఉండగలుగుతారు? అలాగా సాధ్యపడదండి. ఒకవేళ దేవుడు మాట్లాడితే తప్పకుండా ఉంటారు. ఒకవేళ అలాగ ఉన్నారంటే వారు యేసు ప్రభు వారి కంటే గొప్ప కార్యాలు చేయాలి, అంతే గుర్తు. కాబట్టి మనం గమనించాలి, కొన్ని విషయాల్లో మొండి పట్లు పట్టకూడదు, పనికిరాని అంటారు అవి. కొన్నిసార్లు మన విశ్వాసం వైదొలిగి మొండి పట్టు పడతాం, అలాగ జరగదు, అప్పుడు బాధపడతాం. మన జీవితంలో పట్టుదల ఉన్నప్పుడు తప్పకుండా సాధిస్తాం. అయితే ఏ ఏ విషయాల్లో మనం పట్టుదల కలిగి ఉండాలో తెలుసుకోవాలి. ఈ లోకంలో చదువుకునేటువంటి వాళ్ళు వారి చదువు విషయంలో పట్టుదల కలిగి ఉండాలి. కొన్ని విషయాల్లో మనం పట్టుదల పట్టి ఉండకూడదు, కొన్ని విషయాల్లో మనం పట్టుదల పట్టి ఉండాలి. కొన్ని సాధించాలి అనుకున్నప్పుడు మనం పట్టుదల కలిగి ఉండాలి. అయితే దైవికంగా మనం ఏ ఏ విషయాల్లో పట్టుదల కలిగి ఉండాలో దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లెన్ను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలను గైకొన్నేడల నీవు బ్రతుకుదువు. జ్ఞానైనటువంటి సొలొమోను ఒక చక్కటి ఉపదేశాన్ని చేస్తున్నాడు. నా కుమారుడా, నా ఉపదేశం విను, నీ హృదయము పట్టుదలతో నా మాటల్ని పట్టుకొన నిమ్ము. దేవుని యొక్క మాటలంట పట్టుదలతో పట్టుకోవాలంట. ఎలా పట్టుకోవాలి అంటే, పట్టుదలతో పట్టుకోవడం అంటే దేవుని మాటలు, చాలా మాటలు దేవుడు తెలియజేస్తాడు. అయితే తెలియజేసిన దేవుని మాటలన్నిటినీ హృదయంలో పట్టుకొని ఉంటున్నారా అంటే, కొందరు ఏం చేస్తున్నారు అంటే విడిచిపెట్టేస్తున్నారు. ఏం జరుగుతుంది అంటే, ఈ చెవితో వింటున్నారు, ఈ చెవితో వదిలేస్తూ ఉన్నారు. కానీ మీ ఆత్మీయ జీవితాలు బాగుండాలి అంటే, మీరు పరలోక రాజ్యానికి చేరాలంటే, మీరు దేవుని యొక్క సన్నిధిలో అభివృద్ధి చెందాలి అంటే, దేవుని యొక్క మాటలంట పట్టుదలతో పట్టుకోవాలి. ఆయన ఏం చెప్తున్నాడో, ఆయన వాక్యం ఏం చెప్తుందో ఆ విషయాల్ని గట్టిగా పట్టుదలతో పట్టుకోవాలి. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏమన్నాడు ఒకసారి చదువుదామా అంటే, ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములనియు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. దేవుడు చెప్పినట్టుగా వెళ్ళాడంట. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలు పట్టుకున్నాడు. ఏం చెప్పాడు దేవుడు? ఇదిగో నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పేరును గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వాళ్ళని, నిన్ను దూషించే వాళ్ళని నేను శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయి అని చెప్పినప్పుడు ఆ మాటల్ని అబ్రహాం ఏం చేశాడు? నమ్మాడు. పట్టుదల పట్టుకొని తనకున్న బంధువులను, స్నేహితులను, రక్త సంబంధికులను, తానున్నటువంటి దేశాన్ని విడిచిపెట్టి దేవుడు
చూపించే దేశానికి ప్రయాణమయ్యాడు. ఎందుకు అబ్రహాం గారు మీరు ప్రయాణమయ్యారు అంటే, అబ్రహాం యొక్క హృదయములో దేవుని యొక్క మాటలున్నాయి, దేవుని యొక్క దర్శనం ఉంది, నన్ను ఆశీర్వదిస్తానన్నాడు అని బయలుదేరాడు. అయితే కొద్ది కాలానికి సుమారుగా ఒక 70 సంవత్సరాలు వచ్చినప్పుడు అబ్రహాముకి పిల్లలు కలగట్లేదు. ఏం కలగట్లా? 70-75 సంవత్సరాలు వచ్చిన సమయంలో పిల్లలు అసలు కనట్లా. ఒకరోజు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు, అన్నీ నాకు ఇచ్చావు కానీ నా ఇంటికి వారసుడు ఎవడు లేడయ్యా అని దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, ఆకాశ నక్షత్రాలు చూడు, అంతగా నీ సంతతిని ఏం చేస్తా? విస్తరింప చేస్తాను. ఇసుక రేణువులు చూడు, అంతగా నీ సంతతి నేనేం చేస్తా? విస్తరింప చేస్తా, ఆశీర్వదిస్తా అని చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత హృదయంలో మాట పెట్టుకున్నాడు. బయలుదేరినప్పుడు హృదయంలో మాటలు పెట్టుకుని బయలుదేరాడు. ఇప్పుడు మార్గ మధ్యములో దేవుడిని అడుగుతూ ఉన్నాడు, నాకు ఒక వారసునివ్వమని చెప్పాడు. సరే, చెప్పిన తర్వాత ఎన్ని సంవత్సరాలు టైం పట్టిందో తెలుసా? 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అబ్రహాం వేచి ఉన్నాడు. ఏ రోజు కూడా దేవుడిని దూషించలా, ఏ రోజు కూడా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడలా, ఏ రోజు కూడా దేవా ఎందుకు నన్ను ఇంత ఆశీర్వదించావు, నాకు కొడుకు లేడే, నువ్వు చెప్పావు జరిగించట్లేదని నిందమాపల దేవుడి మీద. ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని చిత్తాన్ని కనిపెట్టుకుంటూ హృదయంలో దేవుడు చెప్పిన ఆ మాటలను హృదయంలో తలపోసుకొనుచు ప్రతిరోజు దేవుని యొక్క ఉన్నతమైన నివాసం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఒకానొక దినం వచ్చింది. ఆ దినాన దేవుడు అబ్రహామును దర్శించాడు. ఇదిగో మరుసటికి శారా కుమారుణ్ణి కంటదన్నాడు. అప్పుడు అబ్రహాము 99 సంవత్సరాలు గలవాడు. శారా కూడా వృద్ధాప్య వయసు వచ్చింది. ఆ సమయంలో శారాకి నవ్వొచ్చింది. అనుకుంది మనసులో, ఇది జరుగుతుందా అని. అప్పుడు దేవుడు అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మరుసటికి నీవు కుమారుణ్ణి కంటావు. దేవుడు చెప్పిన రీతిగా మరుసటికి ఏటకు దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు. దేవుడు మీతో మాట్లాడినప్పుడు ఆ మాటలను గుండెల్లో పెట్టుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు ఆ మాటలను హృదయం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. లూజ్గా పట్టుకోకూడదు. ఏం చేయకూడదు? లూజ్గా ఉండకూడదు. ఆ మాటలు గట్టిగా పట్టుకుంటే నువ్వు బలమైన ప్రార్థన చేయగలుగుతావు. ఆ మాటలు గుండెల్లో గట్టిగా పట్టుకొని ఉంటే దేవుడు నీతో చేసిన వాగ్దానాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. కాబట్టి ఆయన మాటల్లో హృదయం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి, విని వదిలేయకూడదు. అందుకే మేము ఏం చెప్తామంటే, వాక్యం చెప్పేటప్పుడు ఒక నోట్స్ తీసుకొని, ఒక పెన్ తీసుకొని ప్రతి మాట రాసి పెట్టుకొని అంటాం. ఎందుకు? మిస్ అవ్వకూడదు. దేవుని మాటలు ఏమవ్వకూడదు, ఆయన వాక్కులు ఏమవ్వకూడదు, మిస్ అవ్వకూడదు. నోవాహుతో దేవుడు చెప్పాడు, నోవాహు, భూమి మీదకి జలప్రలయం రాబోతుంది, నీవు ఒక ఓడని ఏం చేయాలి? సిద్ధం చేయాలి. కొలతలు ఇచ్చాడు. అది మామూలు ఓడ కాదు, పెద్ద ఓడ, 3 అంతస్తులుండే ఓడ. ఎన్ని అంతస్తులు? 3 అంతస్తులుండే ఓడ. ఆ ఓడలోకి జనాలు ఎక్కినా కూడా, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ప్రజలందరూ ఎక్కినా కూడా సరిపోద్ది. అంత పెద్ద ఓడ చేయడానికి నోవాహు తీర్మానం చేసుకున్నాడు. నోవాహు ఓడను చేస్తూ ఉన్నాడు. ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? నోవాహుని అడిగారంట, ఏం నోవాహు గారు ఎంత పెద్ద వాడ కడుతున్నావు, ఎవరి కోసం కడుతున్నావు అంటే, జలప్రలయం రాబోతుందంట, దేవుడు నన్ను కట్టమన్నాడు అని చెప్పాడు. ప్రజలు ఏమన్నారు తెలుసా? జలప్రలయం వచ్చిందంట, పోటుగాడు కడుతున్నాడు, ఎంత పెద్ద వాడ అని చెప్పి హేళన చేయడం మొదలుపెట్టారు. ఏం చేయడం మొదలుపెట్టారు? ఎప్పుడైనా మనం ఒక మంచి పని మొదలు పెడితే ఎవరో హేళన చేస్తారో తెలుసా? మనతో ఉండేవాళ్ళు, మన చుట్టూ ఉండేవాళ్ళు హేళన చేస్తారా? చేయరా? ప్రోత్సహించడం తక్కువ, హేళన చేయడం ఎక్కువ. నోవాహు ఈ హేళన కలిగిన మాటలు వింటానే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు విన్నాడు తెలుసా? సుమారుగా 120 సంవత్సరాలు పట్టింది ఆ ఓడ కట్టడానికి. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు
అవమానాల మధ్యలో, నిందల మధ్యలో, హేళన మధ్యలో ఇతడు తన పని నాపల తన కుటుంబంతో కలిసి పనిచేస్తూ ఉన్నాడు. పని వాళ్ళు పని చేయడానికి వస్తే వాళ్ళకి జీతం ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. ఈ రీతిగా 120 సంవత్సరాలు నోవాహు ఓడను కట్టాడు. కట్టిన తర్వాత దేవుడు అన్నాడు, నోవాహు ప్రజలను పిలవమన్నాడు. ప్రజలు ఎవరు రానన్నారు. జంతువులను నేనే రప్పిస్తానని చెప్పాడు. జంతువులను, పక్షులను దేవుడు వాడలోనికి పంపించాడు. పంపించిన తర్వాత మీరు కూడా వెళ్ళనన్నాడు. వాళ్ళు కూడా వెళ్ళారు. ఆ వాడకు ఒకటే తలుపు. ఆ తలుపునంట దేవుడే మూసివేశాడు. దేవుడు ఏం చేశాడు? మూసివేశాడు. ప్రజలందరూ అప్పటికైనా మార్పు చెందుతారంటే ఏమవట్ల, ప్రజలు మార్పు చెందట్లా. కానీ నోవాహు హృదయంలో ఒక నిశ్చయిత ఉంది. నోవాహు హృదయంలో దేవుని మాటలున్నాయి. జలప్రళయం రాబోతుంది, ఇదిగో నీవు నీ కుటుంబం రక్షించబడతారు, కాబట్టి నా మాట వినండి అన్న ఆయన మాటలు గుండెలో పెట్టుకున్నాడు నోవాహు. దేవుని మాట ప్రకారం వెళ్తే తాను తన కుటుంబము రక్షింపబడింది. హృదయం నిండా దేవుని యొక్క మాటల్ని గట్టిగా పట్టుకోవాలి. ఏం చేయాలి? ఒక వాగ్దానం దేవుడు మీకు ఇచ్చాడా, ఆ వాగ్దానాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. నిన్ను వర్ధల చేస్తానని చెప్పాడా, గట్టిగా పట్టుకోవాలి. నీకు జ్ఞానం ఇస్తానని చెప్పాడా, ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. నీకు ఐశ్వర్యాన్ని ఇస్తానని చెప్పాడా, ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని మీరు దేవుని సమ్ముఖంలో నిలబడితే, దేవుని సన్నిధానంలో నిలబడితే దేవుడు తప్పకుండా కార్యములు జరిగించేటువంటి వాడి ఉన్నాడు. ఒకటి, ఆయన మాటలను గట్టిగా పట్టుకోవాలి. రెండవదిగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. రెండవదిగా, మొదటేమో ఆయన మాటలను గట్టిగా పట్టుకోవడానికి పట్టుదలతో పట్టుకోవాలి. రెండవదిగా ప్రార్థనలో పట్టుదల. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ పట్టుదల బట్టి ప్రార్థన చేయరు. ఎలాగా? పట్టుదల బట్టి ప్రార్థన చేయరు. ఏదన్నా మాట అంటే ఉపవాసం ఉండి అలుగుతారు కానీ ప్రభు దగ్గర పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నారా? మీ ప్రార్థన పట్టుదల కలిగిన ప్రార్థన అయ్యిందా? ప్రార్థనలో పట్టుదల ఉండాలి. ఎలాగా అంటే ఒక స్టోరీ మీకు చెప్తాను, చదువుదాం ఒకసారి. లూకాసు వార్త 18వ అధ్యాయం. ఆ స్టోరీ అంతా నేను క్లుప్తంగా మీకు వివరిస్తాను. 5వ వచనం, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకున్నాం. మరియు ప్రభు ఇట్లన్ను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తన్ను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి స్టోరీ అంటే ఒక వెధవరాలకి ఒక న్యాయ సమస్య వచ్చింది. తన కుటుంబానికి అన్యాయం జరిగింది. ఈ వెధవరాలు వెళ్ళి ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆ న్యాయాధిపతిని అడుగుతుందంట, అయ్యా నాకు న్యాయం చేయమని అడుగుతుంది. అతడేమో అన్యాయస్తుడంట. ఆ న్యాయాధిపతి దేవునికి భయపడనివాడు, మనుషుల్ని లక్ష్య పెట్టినటువంటి వాడు. అయితే ఈమె ఏం చేస్తుంది అంటే ఆయన ఇల్లు అడుగుతుంది. అయితే అతను అన్నాడు, చేస్తాలే పో అన్నాడు. ఏమన్నాడు? ఒకసారి వెళ్తే చేస్తాలే ఇల్లు అన్నాడు. అంతటితో ఆగల. మరలా ఒక 2 రోజులకి వెళ్ళింది. మళ్ళా అడుగుతుంది. మళ్ళీ ఏం చేస్తుంది? అడుగుతుంది. పరిస్థితి ఎలా మారిపోయిందంటే వారానికి ఒకసారి పోయి రోజుకొకసారి అయిపోయింది. మాటి మాటికి ఎలాగంట మాటి మాటికి అడుగుతూనే ఉందంట. ఇక అతడు తనలో తాను అనుకున్నాడంట, ఈమె పద్దాగడొచ్చి అడుగుతుంది, ఈమెకి ఏదేమైనా న్యాయం చేయాలని తనలో తాను అనుకొని ఆమెకు న్యాయం జరిగించాడంట. ఎందుకేమకి న్యాయం జరిగిందంటే మాటి మాటికి అడగడం మూలాన. దేవుని సన్నిధిలో ఒక్కసారి అడిగేసి వదిలేయడం కాదు,
ఒక్కసారి ప్రార్థన చేసి వదిలిపెట్టేయడం కాదు. కొన్ని విషయాలు ఉంటాయి, దేవుని సన్నిధిలో బ్రతిమలాడాలి, దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి అడుగుతానే ఉండాలి. నేను చేశాను కదా ప్రార్థన, ఈరోజు కూడా చేయాలంటే ఈరోజు కూడా ఏం చేయాలి ప్రార్థన. దేవుడు మర్చిపోతాడా అంటే, దేవుడంట మర్చిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆయన దివారాత్రులు మొరపెట్టుకుంటున్న ఆయన బిడలకంట ఆయన తప్పకుండా ఏం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు. ఒక న్యాయాధిపతి అన్యాయస్తుడై న్యాయం తీరిస్తే, మరి మన న్యాయాధిపతో ఆయన నీతి న్యాయం కలిగిన రారాజు, ఆయన తప్పకుండా మనకేం చేస్తాడు? న్యాయం చేస్తాడు. మనం ఏం చేయాలంటే మన ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి, పట్టుదల కలిగి అడుగుతూనే ఉండాలి. దేవా నన్ను ఆశీర్వదించు అని అడుగుతూనే ఉండాలి. దేవా నాకు సహాయం చేయమని అడుగుతూనే ఉండాలి. దేవా నాకు న్యాయం చేయమని అడుగుతూనే ఉండాలి. ఎప్పుడైతే ప్రతిసారి అడుగుకి మనం అడుగుతూ ఉంటామో తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చూస్తాడు, ఒకరోజు మన పక్షాన కార్యం చేస్తాడు. ఈమె వెధవరాలు గోజాడుతుంది మాటికి. మన జీవితాల్లో కూడా అటువంటి పట్టుదలైనటువంటి ప్రార్థన ఉండాలి. యాకోబు కూడా ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు తెలుసా? పట్టుదలతో ప్రార్థన చేశారంట, పట్టు విడువక ప్రార్థన చేశారంట. చదువుదామా? ఆదికాండం 32వ అధ్యాయం 24 నుండి చదువుతున్నాను, గమనించండి. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. అతను గెలవకుండుట చూసి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గుడువసెలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీనన్ను. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు యాకోబు రాత్రంతయు పెనుగులాడుతూనే ఉన్నాడంట. ఎంతసేపు? రాత్రంతయు పెనుగులాడుతూనే ఉన్నాడు, పోరాడుతూనే ఉన్నాడు. ఎలాగంట? దేవుని కాళ్ళు పట్టేసుకొని దేవుణ్ణి ఉక్కిరి చేస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? నీవు నన్ను ఆశీర్వదించయ్యా, నీవు నన్ను ఆశీర్వదించు. కన్నీరు విడిస్తా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరు తర్వాత చదువుకోండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో అతడు పోరాడుతూ ఉన్నాడంట. ఎందుకు ఇంత పోరాటంతో కూడిన ప్రార్థన అంటే, అతనికి ఆశీర్వాదం కావాలి. మీకు ఆశీర్వాదం కావాలి అంటే మీరు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే దేవుడు నేరుగా మీకు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. యాకోబు పోరాడుతూ ఉన్నాడు. చాలామంది ప్రార్థనలో కొన్నిసార్లు విసిగిపోతారు, కొన్నిసార్లు సొమ్మసిల్లిపోతారు, కొన్నిసార్లు అడిగి అలసిపోతారు. ఇక దేవుడు చేయలే అని వదిలేస్తారు. అవునగా చెప్పండి? దేవుడిక చెయ్యడు. దేవుడు ఏం చేస్తాడు? చేసేవాడైతే చేయాలి కదా. అవతాల వాళ్ళు మనల్ని మోసం చేసి బాగా సంపాదించుకొని తింటున్నారు. మనం ఏమీ చేయట్లే, దేవుడి దగ్గర మొరపెడుతున్నాం. ప్రభువా నాకు రావాల్సింది నాయన, నాది కూడా తీసుకొని తినేసి తింటున్నారు, దర్జాగా బతుకుతున్నారు అని చెప్పేసి నేనేం చేశానంటే ఒక వారం రోజులు ప్రార్థన చేశా. ఎన్ని రోజులు? అప్పుడున్న ఆవేశంలో ఒక వారం రోజులు ఏం చేశా? ప్రార్థన చేశా. నా ఆస్తి నాకు కావాలి ప్రభు అని. తర్వాత వారం రోజుల తర్వాత ఏం చేశానో తెలుసా? ఏం చేశా? ప్రార్థన చేయడం మానేశా. మళ్ళెప్పుడు వాళ్ళు కనబడినప్పుడు, మళ్ళెప్పుడో గుర్తొచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇప్పుడు దేవుడు కార్యం చేస్తాడా? చెప్పండి, చేస్తాడా? చేయడు. ఆయన కార్యం చేయాలి అంటే మనము మాటికి దేవుణ్ణి అడగాలి. ఎలాగా? మాటికి దేవుణ్ణి అడగాలి. ఏ విషయంలో మీకు అన్యాయం జరిగిందో, ఏ విషయంలో మీకు జయం కావాలో, ఏ విషయాల్లో దేవుడు మిమ్మల్ని దీవించాలో, ఏ విషయాల్లో దేవుడు అభివృద్ధి చేయాలో దేవునికి చెబుతా దేవుని ప్రతిరోజు అడగాలి. మూడవదిగా మన యొక్క విశ్వాసములో పట్టుదల ఉండాలి. దేంట్లో? విశ్వాసములో. చదువుదామా? తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పౌలు గారు అన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. మనము కొన్ని విషయాల్లో పట్టుదల కలిగి ఉంటాం. లోక సంబంధమైన విషయాల్లో పట్టుదల ఉంటుంది. చాలామందికి చాలా పట్టుదలతో ఉంటారు.
దేవుని పిల్లలంట విశ్వాసాన్ని కాపాడుకోవటంలో పట్టుదల కలిగి ఉండాలి. దేవుని మీద మీరుంచిన విశ్వాసం కాపాడబడాలి. విశ్వాసాన్ని కాపాడుకోకపోతే ఏమైద్ది అంటే విశ్వాసం పాడైపోయిద్ది, విశ్వాసం చెడిపోయిద్ది, విశ్వాసం తగ్గిపోయిద్ది. విశ్వాసము ఎప్పుడైతే పాడైపోయిద్దో అవిశ్వాసం వచ్చేస్తుంది. ఇక ప్రతిదానికి మీరు వ్యతిరేకంగా ఉంటారు. ప్రతి మాటకి మీరు ఎలా మాట్లాడతారంటే దేవుడు ఈ కార్యం చేస్తానన్నాడంటే ఆయన ఏమీ చేయడు అంటారు. ఈ రీతిగా అవిశ్వాసంగా మాట్లాడతారు. కాబట్టి పౌలు గారు అన్నాడు, నా పరుగు నేను కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఏం కాపాడుకున్నాడు? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నిన్నటి దినాన మనం హృదయాన్ని కాపాడుకోవాలని తెలుసుకున్నాం. హృదయాన్ని ఏం చేయాలంట? ఎందుకు కాపాడుకోవాలి? హృదయంలో దేవుని యొక్క మాటలు స్టోరేజ్ చేసుకునేది కాబట్టి, దేవుని నివాస స్థలం కాబట్టి మనము హృదయాన్ని కాపాడుకోవాలి. అలాగే దేవుడు మనకు అనుగ్రహించిన విశ్వాసం ఎలా కలుగుతుందంట? విశ్వాసం గత క్లాసులో చెప్పా. ఒకటి వినుట వలన విశ్వాసం, రెండవది పరిశుద్ధాత్మ వల్ల కలిగే విశ్వాసం. అయితే ఆత్మఫలము ఏమనగాని ఆ ఆత్మఫలములు ఏముందో తెలుసా? విశ్వాసం ఉంది. వినడం వల్ల విశ్వాసం, రెండోది పరిశుద్ధాత్మ వల్ల కలిగిన విశ్వాసం. ఈ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పట్టుదల ఉండాలి. నా విశ్వాసాన్ని నేను వదులుకోను. దేవునితో ఏ తీర్మానం చేసుకున్నామో ఆ తీర్మానం ముగించే వరకు పట్టుదల పట్టే ఉండాలి. దేవునితో ఒక తీర్మానం చేసుకున్నావా? విశ్వాసం కలిగి దేవుడితో ఒక తీర్మానాన్ని చేసుకున్నావా? ఆ తీర్మానంలో పట్టుదల కలిగి ఉండాలి. నేను సాధిస్తాను, నాకు ఇది దేవుడు ఇస్తాడు, నా పక్షాన్ని ఇది జరిగిస్తాడు, ఈ కార్యాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను, దేవుడు నాకు బలం ఇస్తాడు, దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడు, నా పక్షాన కార్యం చేస్తాడని పట్టుదలతో విశ్వాసాన్ని కాపాడుకుంటూ మీరు ముందుకు వెళితే విశ్వాసము ద్వారా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. విశ్వాసము ద్వారా బలమైన కార్యాలు జరుగుతాయి. ఆ బలమైన విశ్వాసాన్ని కాపాడుకోవడంలో పట్టుదల కలిగి ఉండాలి. పాడైపోయిద్దేమో, లేకపోతే చెడిపోతుందేమో, జాగ్రత్త పడి విశ్వాసాన్ని పట్టుదలతో మీరు పట్టుకుంటే సాధించలేనిదేమీ లేదు. ఆమె గుండెల లోపల కలిగిన విశ్వాసం, రక్తస్రావం కలిగిన స్త్రీ గుండెల లోపల కలిగిన విశ్వాసం గట్టిగా పట్టుకుంది. ఏమనుకుందో తెలుసా? నేను వెళ్ళి యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగి ముట్టి స్వస్థపడతాను అనుకుంది. ముట్టుకుంది, స్వస్థపడింది. యేసు అన్నాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానివై వెళ్ళు. ఆమె విశ్వాసం చాలా పట్టుదలతో కూడిన విశ్వాసం. కొందరు విశ్వాసాలు ఉంటాయి, వారి విశ్వాసాల్లో పట్టుదల ఉండదు. మొదట నమ్ముతారు, తర్వాత నమ్మరు, తర్వాత ఏం చేయరు? నమ్మరు. మీరు అలాగుండొద్దు. మీ విశ్వాస విషయంలో మీరు పట్టుదల కలిగి ఉండండి. ఇది 3వ కార్యం. 4వ విషయాన్ని చెప్తాను. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికకు మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారు ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఇక్కడ వాక్య భాగంలో పట్టుదల అనే మాట లేదు, కానీ సహనం కలిగి ఉన్నవాడు అంటే సహనములు ఏముంటుందని చెప్పా? ఓర్పులో సహనములు ఏముంటుంది? పట్టుదల ఉంటుంది. ఏముంటుంది? పట్టుదల ఉంటుంది. యోబు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు చాలా ఐశ్వర్యవంతుడు, ఆ దేశంలో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడంట, అతడు గొప్పవాడయ్యాడంట. అయితే అతడి మీద సాతానుడి యొక్క కనుబడింది. సాతానుడు దేవుని యొక్క సమూహంలోకి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చాడు. మొట్టమొదటి యోబుకున్న ఆస్తిని అంతటినీ పాడు చేశాడు, బిడ్డలు చంపేశాడు. అప్పటికి యోబు గారు ఏమీ దేవుడి మీద కోపపడలేదు, నోరెత్తి దేవుడి విషయంలో ఏ ధిక్కరణతో కూడిన మాట మాట్లాడలేదు. మరలా సాతానుడు వెళ్ళాడు, మరలా పర్మిషన్ తీసుకొని వచ్చాడు. ఈసారి యోబు కంట శరీరం అంతా కురుపుల రోగం పెట్టాడంట. శరీరం అంతా ఏం పెట్టాడు?
కురుపుల రోగం పెట్టాడు. ఇప్పుడైనా ఏబు దూషిస్తాడేమో దేవుణ్ణి అని సాతానుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఏబు గారు ఏం చేస్తాడో తెలుసా? ఆ రోగమును సహిస్తూ ఉన్నాడు, ఆ రోగమును భరిస్తూ ఉన్నాడు. ఒక పక్క బిడ్డలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు. మరొక పక్క రోగం వచ్చింది, భయంకరమైన రోగం, కురుపులు రోగం, చీము రసిగారుతూ ఉంది, భయంకరమైన వాసన వస్తూ ఉంది. ఆ పరిస్థితిని చూసి భార్య ఏమందో తెలుసా? ఇంత చెప్తున్నా, ఇంత జరుగుతున్నా ఏబు అన్నాడంట, దేవునికి స్తోత్రం అన్నాడంట. భార్య ఏమంటుందో తెలుసా? దేవుణ్ణి దూషించి చచ్చిపోవటం బెటర్ అయ్యా నువ్వు అని అంటే, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. దేవుని చేత మేలును అనుభవించిన మనము దేవుని చేత కీడు అనుభవింప తగదా? ఎందుకు ఇచ్చాడో దేవుడు ఈ రీతిగా ఈ శ్రమను అని ఏబు తనకొచ్చిన శ్రమలన్నిటిలో సహనము కలిగి ఉన్నాడు, పట్టుదల కలిగి ఉన్నాడు. ఏంటి ఆ పట్టుదల అంటే, తప్పకుండా నాకు ఒక నిరీక్షణ ఉంది, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు నా స్థితి మారుస్తాడు, నా దేవుడు నా పరిస్థితిని మారుస్తాడని పట్టుదల కలిగి ఏబు ప్రార్థన చేస్తూ దేవుని సముఖంలో ఉన్నాడు. ఒకానొక దినం వచ్చింది, దేవుడు ఏబు యొక్క ప్రార్థన ఆలకించాడు, రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మనము సహనం కలిగి ఉండాలి, శ్రమల్లో ఓర్పు కలిగి ఉండాలి, శ్రమల్లో పట్టుదల కలిగి ఉండాలి. నానావిధ శోధనలు వస్తాయి, నానా విధములైన శ్రమలు వస్తాయి. శ్రమ దినాన్ని ఏమవ్వకూడదు, కృంగిపోకూడదు. సంతోషం వచ్చినప్పుడేమో ఆనందిస్తా, శ్రమ దినాన్ని కృంగిపోకూడదు. శ్రమ దినాన నీవు కృంగిని ఎడలా నీవు చాతకాని వాడవు. పట్టుదల పట్టుండు, శ్రమలను తట్టుకో, ఓర్పు పట్టు. నీ శ్రమలకు, నీ కృషికి గల తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఒక రోజు ఇస్తాడు. అప్పటి వరకు ఏం చేయాలి? పట్టుదల కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. శ్రమల్లో ప్రతి క్రైస్తవుడు సహనం కలిగి ఉండాలి, అనగా పట్టుదల కలిగి ఉండాలి. నాకెందుకు వచ్చినాయి ఈ శ్రమలు అని, ప్రభా ఈ శ్రమలు నాకు తీసే అనకూడదు. ఈ బాధ నాకు తీసే కాదు, బాధల్లో కూడా దేవుడి ఆశీర్వాదం ఉంటుంది, శ్రమల్లో కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. అయితే నాలుగవదిగా, శ్రమల్లో భక్తుల యొక్క విశ్వాసాన్ని చూసి, భక్తుల యొక్క క్రియలు చూసి మనము కూడా శ్రమల్లో పట్టుదల కలిగి నిలబడాలి. ఐదవదిగా, దేవుడు మనకిచ్చిన ఆత్మ సంబంధమైన విషయాలలో పట్టుదల కలిగి ఉండాలి. మన పూర్వీకులు చాలామంది గొప్ప గొప్ప ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళని అడిగితే వాళ్ళ చరిత్రలు కనుక్కుంటే వాళ్ళు ఎక్కడ చదువుకున్న వాళ్ళు తెలుసా? ఎక్కడ చదువుకున్న వాళ్ళు? వీధి లైట్ల కింద, దీపం బుడ్డి దగ్గర, ఎక్కడ? దీపం బుడ్డి దగ్గర కూర్చొని చదువుకున్న వాళ్ళు. వాళ్ళని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మనం కష్టపడకుండా ఏది రాదు. కష్టంలో పట్టుదల ఉంటుంది. నేను ఎందుకు కష్టపడకూడదు, నేను ఎందుకు సాధించకూడదు ఆయన చేసిన ప్రయత్నం చేస్తూనే ఉంటే కొన్నిసార్లు విఫలమవుతాయి, ఆగకూడదు. అయినా కూడా ఏం చేస్తూ ఉండాలి? ప్రయత్నం చేస్తూనే ఉండాలి. చివరకు తప్పకుండా ఏం చేస్తాం? విజయాన్ని సాధిస్తాం. ప్రభు సన్నిధిలో, ప్రభా నాకు పట్టుదలనివ్వమని అడగండి. తప్పకుండా ఆయన మీ అందరికీ పట్టుదల దయచేసే దేవుడు. మనల్ని మనం నమ్ముకోవద్దు. మన ఓపిక, మన యొక్క కృషి ఏం కాదు. దేవుని యొక్క కృప వల్ల మనకు దొరుకుతుంది. ఆయన మన హృదయం లోపల పట్టుదల పెడితే ఆయన మాటలు పట్టుకుంటారు, ప్రార్థన చేస్తారు, విశ్వాసం కలుగుతుంది. శ్రమల్లో కూడా పట్టుదల కలిగి ఉంటారు, దేవుని కొరకు పట్టుదల కలిగి జీవిస్తారు. ఆ రీతిగా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్.